సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 601వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మామూలుగా ధార్మిక జగత్తులో యజ్ఞాలు చేస్తారండి. అర్థమైందండి? యజ్ఞాలు ఎవరు నిర్వహిస్తారు? యజ్ఞాలు, యాగాలు కొన్ని పెద్ద పెద్ద గవర్నమెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున యజ్ఞాలు కూడా చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ వారు కూడా చేశారు ఇదివరకు. అలాగా యజ్ఞాలు నిర్వహణ ఎవరు చేస్తారు చెప్పండి? స్థూల యజ్ఞం వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ధార్మిక జగత్తులో స్థూల యజ్ఞం బ్రాహ్మణులు నిర్వహిస్తారు. ఋత్వికులు అంటారు, వేద పండితులు అంటారు. వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు అని ఆ విధంగా వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో, ఒక్కోసారి వేల సంఖ్యలో వచ్చి వాళ్ళు ఒక్కోసారి వారం రోజులు 10 రోజులు జరిగే యజ్ఞంలో ఈ పాలు పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే యజ్ఞాలు బ్రాహ్మణులు నిర్వహిస్తారు. ఇప్పుడు ఇది ధార్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా భగవంతుడు యజ్ఞాన్ని నడిపిస్తున్నాడు. ఆ యజ్ఞం పేరేం పెట్టాడు? రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. ఇది జ్ఞాన యజ్ఞము. అర్థమైందండి? ఇది స్థూల యజ్ఞము కాదు. స్థూల యజ్ఞంలో మనం ఏమేమి స్వాహా చేస్తామో, మనం మామూలుగా స్థూల వస్తువుల్ని మనం స్వాహా చేస్తాం. బియ్యం అనండి, నెయ్యి అనండి, పాలు అనండి, నవధాన్యాలు అంటారు. ఇలాగా అనేక రకాల ఋత్వికులు చెప్పిన ఆధారంగా అక్కడ గృహస్థులు కూర్చుని ఆ విధంగా స్వాహ చేస్తాం. ఇప్పుడు ధార్మిక జగత్తులో ఈ స్థూల వస్తువులు స్వాహ చేస్తే ఆధ్యాత్మిక జగత్తులో ఏం స్వాహ చేస్తారు? ఆధ్యాత్మిక జగత్తులో మన దేహాభిమానాన్ని స్వాహ చేస్తారు. దేహాభిమానము కారణముగా మనము ఆసరాగా తీసుకున్నటువంటి విషయ వికారాలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ పంచ వికారాలను త్యాగం చేస్తారు. అర్థమైందండి? మనలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు ఏదైతే ఉందో, చెడు కర్మలని స్వాహా చేస్తారు. అర్థమైందండి? సో ఈ విధంగా దీనిని జ్ఞాన యజ్ఞము అంటారు. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యంగా నేను అక్కడ పాయింట్ ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఈ యజ్ఞాన్ని నిర్వహించేది, పోషించేది బ్రాహ్మణులే. అర్థమైందండి? ఇది పాయింట్ అన్నమాట. అక్కడ బ్రాహ్మణులే, ఇక్కడ కూడా బ్రాహ్మణులే. ఇక్కడ బ్రాహ్మణులు అంటే మనము 4వ అధ్యాయంలోని 13, 18వ అధ్యాయంలోని 41, 42, 43, 44 వీటిలో చర్చించుకున్నట్లుగా గుణాల ఆధారంగా, అర్థమైందండి, బ్రాహ్మణత్వం ఉంటుంది. అర్థమైందండి? స్థూలంగా పుట్టుక ఆధారంగా, శరీరం ఆధారంగా, అంటే జన్మ ఆధారంగా కాదు అని తెలుసుకున్నాం. అక్కడ జన్మ ఆధారంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు అక్కడ స్థూల యజ్ఞాలు నిర్వహిస్తుంటే, ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో అర్థమైందండి, ఇక్కడ ఏమిటండి, గుణాలు, కర్మల ఆధారంగా తయారైనటువంటి బ్రాహ్మణులు దీన్ని నిర్వహిస్తారు, దీన్ని పోషిస్తారు, ముందుకు తీసుకుని వెళుతున్నారు. వర్తమానంలో ఇప్పటికే 25-30 లక్షల మంది ఈ విధంగా బ్రాహ్మణులు ఈ జ్ఞాన యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నారండి. గీతలో కూడా దీన్ని ఏమన్నాడు? ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నదాన్ని ఏమన్నాడు? ద్రవ్య యజ్ఞం అన్నాడు. ధార్మిక జగత్తులో జరిగేదాన్ని ఏమన్నాడు? కాదు, జరిగేదాన్ని జ్ఞాన యజ్ఞం అన్నాడు. అక్కడ ధార్మిక జగత్తులో జరిగేదాన్ని ఏమన్నాడండి? ద్రవ్య యజ్ఞం అన్నాడు. ద్రవ్య యజ్ఞం అంటే ధనముతో కూడుకున్నటువంటి యజ్ఞం. ఇదేమో జ్ఞాన యజ్ఞం, జ్ఞానముతో కూడుకున్న యజ్ఞం. జ్ఞానం ఏం చెప్తుంది? నువ్వు మూల స్వరూపంలో ఆత్మవి. ఆత్మల తండ్రి పరమాత్మ, విశ్వాత్మలందరికీ తండ్రి. రాజయోగము ద్వారా సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించడము, తర్వాత సంస్కార పరివర్తన, తర్వాత స్వర్గంలో మనము ఆ విధంగా శ్రేష్టమైన జన్మల యొక్క ప్రాప్తి. ఇది జ్ఞాన యజ్ఞం యొక్క
ప్రతిఫలం అనుకోండి. అదే ద్రవ్యయజ్ఞం దాని వల్ల ఫలం ఏముంటుందండి? అక్కడ మనం ఒక స్థూలమైన కోరిక పెట్టుకుంటాం. అర్థమైందండి? మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, మా అబ్బాయి అమెరికా వెళ్ళి మంచి యూనివర్సిటీలు చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే మా వ్యాపారం స్టార్ట్ చేశాము, కొత్త ఇండస్ట్రీ పెట్టాము, 500 కోట్లు పెట్టి ఇది చాలా దినదినాభివృద్ధి చెంది చాలా ఉన్నతంగా మారాలి, దానికోసం యజ్ఞం చేస్తున్నాము. ఇలాగ ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి యజ్ఞము, స్థూలమైన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే అవసరమైనటువంటి యజ్ఞాలు ఇక్కడ జరుగుతాయి స్థూలంలో. ఇది జ్ఞాన యజ్ఞము. 21 జన్మలు మనకి సత్య త్రేతాయుగం, మనం ద్వాపర యుగం అనండి, కలియుగం అనండి, శ్రేష్టమైన జన్మలు మనం తీసుకుంటాము. వర్తమాన ఈ జన్మలో కూడా 4వ అధ్యాయంలోని 33వ శ్లోకం మీకు ఇప్పటికీ అనేక మాటలు రావడం జరిగింది. ఏమని చెప్తున్నాడండి? ద్రవ్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞం, ఈ రెండింటికి ఏది శ్రేష్టం ఉంటున్నాడండి? ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతి అంటాడు. అక్కడ ప్రతి కర్మ జ్ఞానం ఆధారంగానే అది ఫిల్టర్ అవుతుంది. దాని ఆధారంగానే సంస్కారాలు ఏర్పడతాయి. మంచి కానీ చెడు కానీ దాని ఆధారంగానే వర్తమాన జన్మలో మీ యొక్క సుఖశాంతులు కానీ, భవిష్యత్తు జన్మలో మీకు సత్యయుగంలో పుడతారా, త్రేతాలోనా, ద్వాపరంలోనా కలిగి ఇది కూడా ఆ విషయం అక్కడ కూడా మనకి నిర్ధారించబడుతుంది. ఇదనమాట ముఖ్యంగా. సో జ్ఞానయజ్ఞము, ద్రవ్యయజ్ఞము అక్కడ కూడా బ్రాహ్మణులు నిర్వహిస్తారు. అక్కడ పుట్టుకతో వచ్చిన, జన్మత వచ్చిన శరీరం ప్రకారంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇక్కడ శూద్రుల నుండి, దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితిగా మంచి దివ్య గుణాలు, దివ్య శక్తులతో ఆ విధంగా పరివర్తన కాబడినటువంటి శూద్రుల నుండి పరివర్తన కాబట్టి బ్రాహ్మణులు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు, పోషిస్తారు. ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడదామండి. మనము గత ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని తీసుకున్నామండి. అది 2 ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రం. కఠోపనిషత్తు 1, 2, 23 చాలా గొప్ప ఉపనిషత్తు అండి. మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసే ఉపనిషత్తు. ఇదే ఉపనిషత్తు దీనికి ఎంత ప్రాధాన్యత ఉన్నదంటే, ముండక ఉపనిషత్తు 3, 2, 3లో కూడా ఇదే ఉపనిషత్తు, 4 పంక్తుల ఉపనిషత్తు యథాతథంగా రిపీట్ చేయబడి ఉన్నదండి. ప్రాముఖ్యత కలిగినది. ఇది పరమాత్మను కేవలము పాండిత్యము ద్వారా, శాస్త్ర పాండిత్యము ద్వారా కాకుండా భగవంతుని అనుగ్రహం అంటున్నాడు. చూసారా, మనము గత ఎపిసోడ్లో చర్చించుకున్నాము. అంటే గ్రేస్ అంటున్నాడు, భగవంతుని యొక్క ఆశీర్వాదం అంటున్నాడు. దీని ద్వారా పొందగలమని ఇది వివరిస్తోంది. ఇందులో ముఖ్యంగా మనము ఏం చర్చించుకున్నామంటే, ఆత్మ, పరమాత్మ, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి మొదటి 2 విషయాలు. ఆత్మ, పరమాత్మ, వీటిని దేని ఆధారంగా పొందగలుగుతాము? శాస్త్ర జ్ఞానం ఆధారంగా పొందగలుగుతామా, లేకపోతే మేధస్సు ఏదైతే ఉందో, తెలివితేటలు అంటున్నాం కదా, ఐక్యూ చాలా పెద్దదండి, ఐఐటిలో నంబర్ 1 వచ్చారండి, లేకపోతే వీరి ఉపన్యాసాలు అద్భుతంగా ఉంటాయండి, ఈ మేధస్సు ద్వారానా, లేకపోతే దేని ఆధారంగా మనం భగవంతుడిని పొందలేము, దేని ఆధారంగా పొందగలుగుతాము? ఆ విషయాన్ని మనము ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు ముందుకు తీసుకొని వెళ్తాను. జాగ్రత్తగా వినండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. శ్రద్ధ లభతే జ్ఞానం. 4వ అధ్యాయంలోని 39వ శ్లోకంలో భగవంతుడు మనకి కేవలం మనని శ్రద్ధని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఎక్కడి నుంచి ప్రారంభించుకుందామంటే, ఆత్మ పరమాత్మను ఎలా పొందగలుగుతాం? ఇదే కదా ప్రతి ఒక్కరికి కావాల్సింది. భక్తిలో ఇన్ని రకాల పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, నోములు, తీర్థయాత్రలు దేనికోసం చేస్తున్నామండి? భగవంతుని ప్రాప్తి. అర్థమైందండి? ఇప్పుడు ప్రవచనేన లభ్య, దేని ఎలా పొందలేమంటున్నాడు? దీని ద్వారా పొందలేమంటున్నాడు. నా ప్రవచనేన లభ్య. ప్రవచనం అంటే మనం తెలుసుకున్నాం కదా, వేద పఠన మరియు గొప్ప ప్రవచనాలు, ఉపన్యాసాల ద్వారా వేదాలను ఇతరులకు బోధించడము ద్వారా ఆత్మ మరియు పరమాత్మ ప్రాప్తి జరగదు. అండర్లైన్ చేసుకోండి, మీ బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. భగవంతుడు చెప్తున్నాడు, సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత. అక్కడి నుండే, అంటే గీత యొక్క సంతానం అన్నమాట ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ.
అర్థమైందండి. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఏం చెప్తుంది? ఈ 2 ఉపనిషత్ మంత్రాలలో వేద పఠన మరియు గొప్ప ప్రవచనాలు, ఉపన్యాసాల ద్వారా, వేదాలను ఇతరులకు బోధించటం ద్వారా ఆత్మ మరియు పరమాత్మ ప్రాప్తి జరగదు. నా మేధయ, గొప్ప మేధస్సు, తెలివితేటలు, తార్కిక శక్తి ఉన్నంత మాత్రాన పరమాత్మను పొందలేము. నా బహునా శృతేనా, శృతి అంటే వినడం కదా, బహునా అంటే ఎక్కువ, అన్ని ఉపన్యాసాలు విన్నాం, ఎన్నో కథలు విన్నాం, పురాణాలు విన్నాం, అన్ని విన్నాం, శాస్త్రాలన్నీ కూడా విన్నాం. ఎక్కువగా వినడము, పుస్తకాలు చదవడము, అపారమైన శాస్త్ర పరిజ్ఞానం అన్నమాట. అర్థమైన బ్రాకెట్లో ఇచ్చాడు, అపారమైన శాస్త్ర పరిజ్ఞానము. దీని వలన ఆత్మ పరమాత్మ సాక్షాత్కారము జరగదు. ఇప్పుడు ఆత్మ పరమాత్మను ఎలా పొందగలుగుతాము? నెక్స్ట్, దేని ద్వారా పొందలేము అర్థం చేసుకున్నాం కదా. ఎలా పొందగలుగుతాము? చాలా జాగ్రత్తగా వినండి. యమే వైష వృణుతే తేన లభ్య, యమే వైష వృణుతే తేన లభ్య. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని తీవ్రముగా కోరుకుంటారో, ఇటువంటి కోరిక ఉన్న వాళ్ళని ఏమంటారు తెలుసునండి? ముముక్షువులు అంటారు. అంటే ముక్తిని కోరుకునే వాళ్ళు, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కోరుకునే వాళ్ళ లక్ష్యం అన్నమాట, ముముక్షువులు అంటారు. అర్థమైందండి. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని తీవ్రంగా కాంక్షిస్తారో, కోరుకుంటారో, ముముక్షువులు అవుతారో, ఎవరైతే తనను తాను పూర్తిగా పరమాత్మకు శరణాగతి అవుతారో, అర్థమైందండి. మదర్పణం అంటాడు కదా గీతలో, మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు చూసారా, మన్మనాభవ, ఇవన్నీ వచ్చాయి కదా. అంటే పరమాత్మ మీద బలిహారం అవ్వాలి. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం ప్రజ, ఆ శరణాగతిగా అవ్వాలి మనం. పరమాత్మకు శరణాగతి అవుతారో వారికి మాత్రమే ఆత్మతత్వము బోధపడుతుంది, ఆత్మ మరియు పరమాత్మ అనుభవం కలుగుతుంది. తర్వాత తస్యేష ఆత్మ వివృణుతే తనూం స్యామన, తస్యేష ఆత్మ వివృణుతే తనూం స్వామన. అంటే అటువంటి నిశ్చలమైన మరియు సత్యమైన భక్తి తపన ఉన్న సాధకుడికి ఆత్మ తన నిజస్వరూపాన్ని తానే వెల్లడిస్తుంది. అర్థమైందండి. మనలో కేవలం దృఢ సంకల్పం ఉండాలండి, వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. 2వ అధ్యాయంలో 41 చెప్తాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యంతాష్టో బుద్ధయో అవ్యవసాయినా అంటాడు. అంటే బహుశాఖ ఉందనుకోండి, వారు కరెక్టే, వీరు కరెక్టే, అది కరెక్టే, ఇది కరెక్టే. అర్థమైందండి. ఈ మనిషి కూడా భగవంతుడే, ధర్మస్థాపకులు భగవంతులే, లేకపోతే 33 కోట్ల దేవీ దేవతలు భగవంతులే, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకుంటారు. అది బహుశాఖ అనంత అన్నాడు. అందుకని ఏమన్నాడు? వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉంటుందంట. ఏకేహ, ఏక ఇహ, ఈ లోకములో ఏక ఇహ కురునందన. అర్థమైందని ఆ విధంగా ఉండాలి. తస్యేష ఆత్మ వివృణుతే తనూం స్వాం అంటే అటువంటి నిశ్చలమైన మరియు సత్యమైన భక్తి తపన ఉన్న సాధకుడికి ఆత్మ తన రూపాన్ని తానే వెల్లడిస్తుంది, అనుభవం చేయిస్తుంది. అంటే ఆత్మజ్ఞానం అనేది తెలివితేటలకు సంబంధించినది కాదు, భౌతిక తెలివితేటలకు సంబంధించినది కాదు. అది తీవ్రమైన ఆత్మ శోధన మరియు శరణాగతికి సంబంధించినది. తీవ్రమైన ఆత్మ శోధన మరియు శరణాగతికి సంబంధించినది. ఒక్కసారి మళ్ళీ 2 పంక్తులు ఉన్నాయండి. ఆ 2 పంక్తుల సారాన్ని ఒక్కసారి తెలుసుకొని మన గీతను సమర్థించే శ్లోకాలు, మన ఇతర ఉపనిషత్తు మంత్రాలు సమర్థించేవి మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది, ఇంకా స్పష్టత వస్తుంది. ఇప్పుడు నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయ నా బహూనా శ్రుతేనా. ఈ ఆత్మతత్వము కేవలము గొప్ప ప్రవచనాలు చేయడం ద్వారా కానీ, అద్భుతమైన మేధస్సు వలన కానీ, లేదా అనేక ధార్మిక గ్రంథాల పఠన పారాయణ శ్రవణం ద్వారా కానీ లభించదు. అంటే బాహ్యమైన పాండిత్యము ద్వారా ఆత్మతత్వము బోధపడదు. అది కేవలము ఆత్మానుభూతి ద్వారా మాత్రమే గ్రహించగలుగుతారు. తర్వాత 2వ పంక్తి ఏం చెప్తుందండి? యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ
వివృణుతే తను స్వాం. ఇది రెండు పంక్తుల కింద తీసుకున్నాము దీన్ని. ఏ సాధకుడైతే పరమాత్మను శరణు వేడి, చాలా జాగ్రత్తగా వినండి, ఏ సాధకుడైతే పరమాత్మను శరణు వేడి తన స్వస్వరూపమైన ఆత్మను తీవ్రముగా అన్వేషిస్తాడో, చూసారా, ఆత్మని తీవ్రంగా అన్వేషించాలంట, అండర్లైన్ చేసుకోండి ఆ పాయింట్. తన స్వస్వరూపమైన ఆత్మను తీవ్రముగా అన్వేషిస్తాడో అట్టి సాధకునికి ఆత్మతత్వము బోధపడుతుంది. ఆత్మానుభవం ద్వారా, బోధపడటం అంటే అనుభవం అవుతుంది. ఆత్మానుభవం ద్వారా అతడు పరమాత్మ సత్యస్వరూపాన్ని గుర్తించగలుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి, పరమాత్మని మనం చూడడం అంటే, అనుభూతి చేయడం చాలా సులభం. అర్థమైందండి? మనము ఎక్కడ సక్సెస్ పొందాలి? ఆత్మానుభూతి పొందడంలో సఫలత మనం పొందగలగాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, అట్టి ఆత్మానుభవం ద్వారా అతడు పరమాత్మ సత్యస్వరూపాన్ని గుర్తించగలుగుతాడు. పరమాత్మ ఎవరినైతే అనుగ్రహిస్తాడో, వరిస్తాడో వారికి మాత్రమే ఆయన లభ్యమవుతాడు. అంటే అనన్య భక్తుడికి లేదా అనన్య సాధకుడికి మాత్రమే పరమాత్మ తన నిజస్వరూపాన్ని స్వయముగా వెల్లడిస్తాడు. అంటే మన ప్రయత్నము కంటే, చూసారా, మన ప్రయత్నము కంటే భగవంతుని కృప, శరణాగతి ముఖ్యము అని ఈ మంత్రము స్పష్టము చేస్తుంది. ఎందుకంటే భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని భగవంతుడు ఎంచుకుంటాడండి. అర్థమైందండి? ఇప్పటి వరకు సుమారు 25-30 లక్షల మందిని ఎంచుకున్నాడు. చక్కటి జీవితాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఇప్పుడు గీత మద్దతు శ్లోకాలండి. అర్థమై ఏం చెప్పాడు? ప్రవచనాల ద్వారా, శాస్త్ర పఠన ద్వారా, వేదాల ద్వారా, దీని ద్వారా నువ్వు పొందలేవు అని చెప్పారు కదా. గీతలో ఎక్కడ ఏ శ్లోకాలు ఆ విధంగా చెప్తున్నాయి ఒక్కసారి శ్రద్ధగా గమనించండి. గీతలో 11:48 మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. న వేద యజ్ఞాద్యైన దానై నచ క్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూప శక్య అహం నృలోకే త్వదన్యేన కురు ప్రవీరా. అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు అంటే సత్యాన్వేషకుడు అనమాట. నాయన, నీకు తప్ప ఇంకెవడికి దొరకను. నచికేతుడికి చెప్తున్నాడు, నీకు తప్ప నేను ఇంకెవడికి దొరకను. నీలాంటి లక్షణాలు, అర్జునుడి లాంటి లక్షణాలు ఉన్నవాడికి మాత్రమే నేను దొరుకుతాను. ఇక్కడ చూసారా ఏ మీనింగ్? అర్థం చేసుకోండి. నా వేద యజ్ఞాధ్యయన దానై అంటే వేదాధ్యయనము ద్వారా, యజ్ఞ యాగాదుల ద్వారా, దాన పుణ్యాల ద్వారా, కర్మ కాండల ద్వారా, ఘోర తపస్సుల ద్వారా. చూసారా, ఘోరమైన తపస్సులు చేస్తారు కదా. అడవులకు వెళ్ళిపోతారు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతారు, ఇక్కడ గోలో కూర్చుంటారు, భోజనాలు మానేసుకుని తపస్సులు, ఇవన్నిటి ద్వారా భగవంతుడిని పొందలేరు. వీటి ద్వారా నా దివ్య స్వరూపాన్ని దర్శించలేరు. చూసారా, నా దివ్య స్వరూపాన్ని దర్శించలేరు. కేవలము శాస్త్ర పాండిత్యము, బుద్ధిశక్తి, ఉపన్యాసాలు, యజ్ఞాలు, తపస్సులు వంటి బాహ్య ఆచారాల ద్వారా భగవంతుని యథార్థ స్వరూపం గ్రహించలేరు. దానికి దైవానుగ్రహము మరియు అంతఃకరణ పవిత్రతతో కూడిన ఆధ్యాత్మిక అర్హత అవసరము. సరిగ్గా మ్యాచ్ అయింది చూసారా, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, ఈ 2 మంత్రాలకి. తర్వాత 11:53 అర్జునుడికి భగవద్గీతలో మనకి వర్ణించినట్టుగా 2 సాక్షాత్కారాలు అవుతాయి అర్జునుడికి. ఒకటి దివ్య జ్యోతి స్వరూప సాక్షాత్కారము, రెండవది చతుర్భుజ విష్ణు స్వరూప సాక్షాత్కారం. చతుర్భుజ విష్ణు రూపం సాక్షాత్కారం అవుతుంది. విష్ణు స్వరూపం అంటే మనకు కనబడుతుంది, జ్యోతి స్వరూపం కనబడదు. ఆత్మనేత్రం ద్వారా మనం చూడగలుగుతాం. ఇదేమో చతుర్భుజ విష్ణు స్వరూపం కనబడుతుంది. ఈ విష్ణు స్వరూపం కూడా నీకు ఈ వేదాల ఉపనిషత్తుల ద్వారా అది కూడా దొరకదంటున్నాడు. అంటే నువ్వు పరమాత్మ సంతానానికి అర్హత పొందడానికి నువ్వు సాక్షాత్కారము, ఈ విష్ణు స్వరూపం యొక్క, చతుర్భుజ విష్ణు స్వరూపం యొక్క సాక్షాత్కారం కూడా నీకు దొరకదు అంటున్నాడు. చూసారా, జాగ్రత్త వినండి. ఇది 11:53 ఉంది. విశ్వరూప దర్శన యోగము 11వ అధ్యాయము 53వ శ్లోకం. నాహం వేదైన తపసా నాదానేన నచేజ్యయ శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా. ఇక్కడ ఏమంటున్నాడు? వేదాధ్యయనము ద్వారా గాని, తీవ్రమైన తపశ్చర్యలచే కాని, దానములచే కాని, యజ్ఞ యాగాదులచే కాని భగవంతుడి యథార్థ స్వరూపాన్ని మరియు చతుర్భుజ విష్ణు స్వరూపాన్ని గుర్తించలేరు. 2 తెలుసుకోలేరండి. ఇది ఫిజికల్ గా వెళ్తే ఎక్కడ మనకి, అది మెటాఫిజికల్, భగవంతుడు మెటాఫిజికల్.
మనం ఫిజికల్లో ఉన్నాం, ఫిజికల్లో ఉండి ఎట్లా దర్శిస్తాం? కొంచెం కామన్ సెన్స్ వాడుకుంటే ఇంగిత జ్ఞానం మనకి అర్థమవుతుంది. తర్వాత ఎవరికి దొరుకుతాడో చూసారా, చాలా జాగ్రత్తగా చెప్పాడు 11:54 తర్వాత శ్లోకమే. భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వామి జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. జ్ఞాతుం అంటే తెలుసుకుంటావు, ద్రష్టుం అంటే చూస్తావు. చూసారా ఎలా చూస్తావు? భక్త్యా త్వనన్యయా శక్య, ఒక్క భగవంతుణ్ణి తప్ప నేను ఇంక ఎవరిని కూడా ఆ విధంగా భగవంతునిగా చూడను, అంగీకరించను అని ఆ తపన ఉన్న భక్తుడికి దొరుకుతాడంట. భక్త్యా త్వనన్యయా శక్య అహం ఏవం విధోర్జున, నేను ఏ విధముగా నన్ను ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారు? విధో అంటే అది కదా అర్జున. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. కేవలము మీనింగ్ చూడండి ఒక్కసారి. అనన్య భక్తి, శరణాగతి ద్వారా మాత్రమే భగవంతుడి వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవచ్చును, అనుభూతి చేయవచ్చును. అంటే ఆన్సర్ కూడా ఇచ్చేసాడు. ఎలా పొందలేరు, ఎలా పొందగలుగుతారు? దానికి అక్కడ మనం చర్చించుకున్నాం కదా. 11:48, 11:53 పొందలేరు, 11:54 పొందగలరు. మ్యాచ్ చేసుకోండి. ఇప్పుడు 2వ అధ్యాయంలోని 29, ఇది కూడా మనం చర్చించుకున్నాం, చాలా శ్లోకాలు చర్చించుకున్నామండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనః అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇక్కడ ఏంటంటే ఆత్మ అనే పదం తెలుసండి. ఆత్మ విషయం విన్నారు. చనిపోయేటప్పుడు 3 నిమిషాలు మౌనవ్రతం, దానికోసం ముఖ్యంగా ఈ ఆత్మ అన్న పదాన్ని వాడుకుంటారు. పరమాత్మ అన్న పదాన్ని కూడా వాడుకుంటారు. అంతేకాని ఈ సత్యమైన పరిచయం ఆత్మ గురించి తెలియదు, పరమాత్మ గురించి కూడా తెలియదు. అందుకని ఏం చేస్తారు, ఎవరైనా ఆత్మ గురించి చెప్పారనుకోండి, అది భయపడతారు కొంతమంది. ఏదో ప్రేతాత్మ భూతాత్మ అనుకుంటారు. అమ్మ బాబాయ్ ఆత్మజ్ఞానం చెప్తున్నారండి వీళ్ళు అనుకుంటారు. కానీ అదే సత్యము, అదే నిత్యము, మిగతాదంతా అనిత్యము, అశాశ్వతము, నశ్వరము. అందుకని ఏం చేస్తారు, ఆశ్చర్యంగా చూస్తారంట. ఆశ్చర్యవత్ పశ్యతి అంటే చూడటం, ఆశ్చర్యవత్ వదతి అంటే పలుకుతారు ఆశ్చర్యంగా. తర్వాత ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి వింటారు. కానీ ఈ విధంగా చూసినవాడు కానీ, పలికినవాడు కానీ, విన్నవాడు కానీ ఎవరు కూడా ఆత్మ గురించి ఆత్మ గురించి తెలుసుకొని అనుభూతి చెయ్యలేరు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి ఒక్కసారి. దీని అర్థాన్ని మళ్ళీ ఇక్కడ రాసుకుంటూ చదువుతాను. కొంతమంది ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు, ఇంకొందరు ఆశ్చర్యంగా వర్ణిస్తారు, మరికొందరు ఆశ్చర్యంగా వింటారు. అర్థమైందని విన్నవారు సైతము ఆత్మతత్వాన్ని నిజంగా గ్రహించలేరు. మరికొందరు ఏమన్నారు, మేధస్సుకు ఇది లభించదు. అర్థమైందని, మేధస్సుకు లభించదు ఇది. అది మనం ముఖ్యంగా మనం ఏమనుకున్న ఆత్మతత్వం గ్రహించడంలోని దుర్లభత్వాన్ని ఈ శ్లోకము తెలియజేస్తుంది. ఎందుకు పెట్టాము ఈ శ్లోకం అంటే, దుర్లభం అన్నాడు కదా, అంత ఈజీ కాదు కదా, మేధస్సు ద్వారా శాస్త్ర పఠన ద్వారా కాదన్నాడు కదా. అది ఈ శ్లోకం కూడా అదే చెప్తోంది. ఆశ్చర్యంగా చూస్తారు, వెళ్ళిపోతారు. ఏదన్నా ఇవన్నీ కష్టపడి అనుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ భౌతికంలో వెళ్ళిపోతారు, ఇంద్రియ సుఖాలకి బానిస అయిపోతారు, జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటారు. తర్వాత 10వ అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం పయాంతి తే. నన్ను పొందే మార్గం నేనే చెప్తున్నానయ్యా, మీరంతా నా సంతానము, నేను మీ తండ్రిని, పితా అహమస్య జగత మాత అని చదువుకోవటం కాదు. కొన్ని వందల సార్లు చదువుకున్నారు గీతని, పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కొరకు. కానీ నన్ను తండ్రిగా అర్థం చేసుకోవటం లేదు. నేను జగత్తు అని పదం వాడాను కదా, జగత్తులో మీరే కదా ఉన్నారు. జగత్తులో 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా, మూల స్వరూపంలో ఆత్మలు కదా. సో నేను ఆత్మలకి తండ్రి, పరమాత్మను కదా. చూసారు ఎన్ని విధాలుగా మనకి ప్రవోక్ చేస్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడండి ఇక్కడ, నేను మీ బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తాను, మీరు 2 కండిషన్స్ ఫాలో చేయాలి. నన్ను పార్ట్ టైం సర్వెంట్ గా కాదు, పార్ట్ టైం గాడ్ కాదు నేను.
ఏదో 5 నిమిషాలు దేవుడి దగ్గర పూజా గదిలో వెళ్ళిపోయి చెంపదెబ్బలు వేసుకొని ఆ విధంగా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవడం కాదు. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ వస్తాను కాదు. వారానికి ఒకసారి ఏదో గుడికి వస్తాను, లేక సంవత్సరాలు 1-2 సంవత్సరాలకి నేను పెద్ద తీర్థయాత్ర పెడతాను, మధ్యలో దాన పుణ్యాలు చేస్తాను. ఇవన్నీ నేనేం చెప్పలేదు ఇవన్నీ చేయమని చెప్పి. నేను అడిగింది ఏమిటి? 2 కండిషన్స్ అడిగాను. ఒకటి, సదా నా తోడు ఉండాలి. రెండవ కండిషను, ప్రీతిపూర్వకంగా మీ పిల్లలు మిమ్మల్ని ఎలాగ ప్రీతిపూర్వకంగా డాడీ మమ్మీ అంటున్నారో ఆ విధంగా మీరు నన్ను గుర్తించి ప్రీతిపూర్వకంగా నాతో సంబంధాన్ని జోడించుకోవాలి. అప్పుడు ఏమన్నాడండి? మీరు నన్ను పొందేటువంటి, నన్ను ప్రాప్తి చేసుకునేటువంటి, నన్ను అనుభూతి చేసుకునేటువంటి, అర్థమైందండి, ఆత్మజ్ఞానాన్ని నేను మిమ్మల్ని ప్రసాదిస్తాను, మీ బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తానంటున్నాడు. ఇంత ఛాలెంజ్ పెట్టినా కూడా నేను తీసుకోను అంటే ఎవరైతే తీసుకోరో వాళ్ళే నష్టపోతున్నారండి. తేషాం సతతయుక్తానాం, సతతము యోగయుక్త పరిస్థితిలో ఉండాలి. సతతము అంటే నిరంతరం దానికోసం అభ్యాసం చేయాలి. ఉన్న పడంగా సతతము రాదండి. కనీసం ఒక 5 నిమిషాలు, గంటకు ఒక 2 నిమిషాలు గుర్తు చేసుకోవడం, ప్రతి గంట ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా పెట్టుకుని జ్ఞానము ఆధారంగా, జ్ఞానములో మనకేంటంటే స్పష్టత వస్తుంది. నేనెవరిని, తండ్రి ఎవరు, రాజయుగం అంటే ఏమిటి, సంస్కార పరివర్తన ఏమిటి, సత్యయుగం అంటే ఏమిటి, త్రేతాయుగం అంటే ఏంటి, కాలచక్రం అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కల్పవృక్షం అంటే ఏంటి, అర్థమైందండి. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఎవరైతే భగవంతుడినైన నన్ను నిరంతరము, అండర్లైన్ చేసుకోండి, నిరంతరము ప్రీతితో భజిస్తారో. మనం ప్రీతితో చేస్తున్నామా? ఎవరికి వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించండి. నేను ప్రీతితో చేస్తున్నాను. ప్రీతి ఎప్పుడు వస్తుందంటే సంబంధం స్పష్టంగా అర్థమైనప్పుడు అండి. ఈ విధంగా తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు ఎందుకు ఆ ప్రీతితో ఆ సంబంధాన్ని జోడించుకోగలుగుతున్నారు? ఎందుకంటే నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ, ఈ 7 కోణాలలో వాళ్ళు అర్థం చేసుకున్నారు. పరమాత్మ 7 కోణాల్లో భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చర్చించుకున్నాం, అనేక ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం. అర్థమైందండి. ఇప్పటికి 600 ఎపిసోడ్స్ దాటేసింది కూడా. ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ చెప్పుకుంటామో నాకు తెలియదు. ఇప్పుడు ఉపనిషత్తులు కూడా మనం కంబైన్ చేసి చెప్తున్నాం. ఉపనిషత్తు మంత్రాలు ఎన్ని ఉన్నాయో కూడా నాకు తెలియదు. ఎంతవరకు ప్రయాణం జరుగుతుందో కూడా నాకు తెలియదు. అర్థం చేసుకోండి. ఇలా వింటూ కూర్చొని నీ జీవితం విడిచిపెట్టి ఇది నాకు సంబంధం లేదు, ఇతరుల కోసం ఈ విధంగా ఉన్నది అని అనుకోవడం అనేది అది చాలా తెలివి తక్కువ తరం అని గుర్తించండి. ఎవరైతే భగవంతుడినైన నన్ను నిరంతరము ప్రీతితో భజిస్తారో వారికి నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. దాని ద్వారా వారు నా సత్యస్వరూపాన్ని తెలుసుకుంటారు. భగవాను వాచ్. మీరు చదువుకోండి, నేనే వంకర టింకరగా చెప్పడం లేదు. 10వ అధ్యాయం 10వ శ్లోకం మీరు చూడండి, పుస్తకంలో చూడండి, అదే విధంగా ఉంటుంది. తర్వాత ఆఖరిగా మరొక శ్లోకం చెప్పి ముగిస్తానండి. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఎందుకు ఆ తపన, భగవంతుడి తపన ఎందుకంటే ఇది కాలచక్రములో అంతిమ జన్మము. దీని తర్వాత సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఇంకో జన్మ మీకు దొరకదు. అతి త్వరలోనే ఈ భూమండలంపై సత్యయుగం స్థాపన కాబోతున్నది. నూతన యుగ పరివర్తన, కలియుగం అంతము కాబోతున్నది. భగవాను వాచ బహూనాం జన్మనాం అంతే. 7వ అధ్యాయం 19వ శ్లోకం. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వం ఇతి సమహాత్మ సుదుర్లభ. అటువంటి మహానుభావుడు వాసుదేవం సర్వం. వాసుదేవం అంటే పరమాత్మ, వాసుదేవం అంటే భగవంతుడు, వాసుదేవం అంటే ఈశ్వరుడు. ప్రపంచం అంతా కూడా ఈశ్వరమయం. భగవంతుడు సృష్టి మీద అవతరించి మనకి ఈశ్వరీయ జ్ఞానాన్ని, రాజయోగాన్ని, సంస్కార పరివర్తన జ్ఞానాన్ని చెప్తూ ఉన్నాడు. అర్థమైంది. కానీ అటువంటి మహాత్ముడు భగవంతుని చెప్తున్నాడు, స మహాత్మ సుదుర్లభ అంటున్నాడు. అర్థమైందండి. అందుకని చూసారు ఎంత కష్టమో. కష్టం అంటే కష్టము, సులభం అంటే సులభము. ఇప్పుడు మనము ఇక్కడ ఈ పాయింట్ తో మనం ఈ యొక్క చర్చను మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో నేను మిగతా విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చి ఈ యొక్క ఎపిసోడ్ ని, ఈ యొక్క మంత్రాన్ని ముగిస్తాను. ఉపనిషత్తు మద్దతు మంత్రాలు కొన్ని ఉండిపోయండి. తుదిగా కొన్ని సారాంశ విషయాలు కొన్ని రాసుకున్నాను. అవి 2 కలిసి మీకు తదుపరి ఎపిసోడ్ లో ముగిస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు మంత్రం అండి. కఠోపనిషత్తు 1, 2, 23, ముండక ఉపనిషత్తు 3, 2, 3. అర్థమైందండి.
తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.